ఇప్పుడు మనము ఇంపార్టెంట్ చాప్టర్ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా 26 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. వింటే చాలా సింపుల్గా ఉంటుంది. స్టాక్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అలాగే కాదు, ఇప్పుడు మనం పెన్ను పెట్టి రాస్తున్నాం. పెన్ను పెట్టి రాస్తున్నామంటే ఈ అక్షరాలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ ఇంక్ అనేది మనకి కనిపించదనమాట. అంటే ఇది మనము ఇంక్ ద్వారా రాస్తాము, కానీ మనం రాసేది ఈ అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇంక్ అనేది మనకి కనిపించదు. కాబట్టి దీన్ని ఏమంటాం? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అంటాం. అంటే ఏంటి? మనకి ఇది అంటే మనకి కావాల్సింది ఏంటి? మనకి కావాల్సింది మాత్రమే మనకి చూపిస్తుంది, మిగతాది ఏం చేస్తుంది? హైడ్ చేస్తుంది అనమాట. అందుకని దీన్ని స్టాక్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని అంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మోస్ట్ కామన్ లాంగ్వేజ్. ఇదేంటంటే మనకి మోస్ట్ కామన్ లాంగ్వేజ్లో మనము యూజ్ చేస్తాం అనమాట. ఇట్ హ్యాస్ వన్ ఎండ్ ఇన్సర్షన్ అండ్ అనదర్ ఎండ్ ఈజ్ డిలీషన్. ఏంటంటే ఇప్పుడు మనకి స్టాక్ అంటే ఏంటి? ఇలా ల్యాడర్ షేప్లో ఉంటుందన్నమాట. ల్యాడర్ షేప్లో ఉండటం వలన ఇటు ఇన్సర్షన్ కూడా ఒక సైడే ఉంటుంది, డిలీషన్ కూడా ఇంకొక సైడ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఎనీ ఆపరేషన్ వర్క్ ఓన్లీ ఇన్ వన్ ఎండ్. మనకి ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఏ ఆపరేషన్ అయినా కానీ మనకి ఒక ఎండ్ మాత్రమే ఉంటుందన్నమాట. స్టాక్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అంటే ఏంటి? మనకి ఇప్పుడు స్టాక్లో ఈ 1 2 3 4 5 6 7 8 9 వీటన్నిటిని ఏమంటామంటే మనం ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని మనకి ఈజీగా మెయింటైన్ చేయడానికి ఈ స్టాక్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. అంటే ఏంటి? మా ఓవరాల్గా స్టాక్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనమాట. అంటే మనకి స్టాక్ చేసే ఫంక్షన్స్ కనిపిస్తాయి, కానీ దానిలో ఉన్న అవి ఎలా పనిచేస్తాయి అనేది మనకి మాత్రము ఆ ఫంక్షన్స్ అనేవి కనిపించవు అనమాట. ఈ స్టాక్లో మనకి ఇన్సర్షన్ డిలీషన్ కూడా ఒక సైడే జరుగుతుందన్నమాట. ఎందుకంటే దీనికి ఇటు సైడ్ మొత్తం క్లోజ్ ఉంది, ఇటు సైడ్ మొత్తం ఓపెన్ ఉంది. ఒక సైడ్ మాత్రమే ఓపెన్ ఉంది కాబట్టి ఇన్సర్షన్ డిలీషన్ అనేది కూడా మనకి ఒక సైడ్ మాత్రమే ఉంటుందన్నమాట. అందుకని ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఎలిమెంట్స్ని ఈజీగా మెయింటైన్ చేయడానికి మనము స్టాక్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? వీ కెన్ సీ ఎలిమెంట్ ఇన్ ఏ స్టాక్ అనమాట. ఇందులో ఏమేమి ఆపరేషన్ చేస్తాం? ఆపరేషన్స్ ఫర్ ఇన్సర్టింగ్ అండ్ డిలీటింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ స్టాక్ అనమాట. ఫర్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ స్టాక్ ఏ ఆపరేషన్ యూజ్ చేస్తాం? మనం పుష్ అనే ఆపరేషన్ని మనము యూజ్ చేస్తాం అనమాట. ఎలిమెంట్స్ని స్టాక్లో ఇన్సర్ట్ చేయడాన్ని ఏమంటామంటే మనము పుష్ అని అంటాం. పుష్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనకి పుష్ ఆపరేషన్ ఎలా చేస్తారనేది మనము